గాయ్స్, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. ఈరోజు మేము ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా ఇంట్లో. సో ఎవరెవరు వచ్చారో అని చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ఏంటి? హ్యాపీ ఉమెన్స్ డే. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ ఇక్కడ డిస్కషన్ అవుతుంది ఏమేం గేమ్స్ ఆడాలి అని చెప్పి. ఇక్కడ నుండి గేమ్ స్టార్ట్ అయినాయి. సో డోంట్ మిస్, వాచ్ టిల్ ది ఎండ్. చాలా ఫన్గా అనిపిస్తుంది మీకు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ స్టార్ మహిళ ఇన్స్పిరేషన్ గేమ్సే. అది ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం మంచిగా గేమ్స్ ఆడచ్చు, ఫన్గా అనిపిస్తుంది. మేము చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు ఇలాంటి గెట్ టుగెదర్స్ పెట్టుకున్నామంటే ఫ్రెండ్స్తో రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో అందరూ చాలా హెక్టిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి ఫ్రెండ్స్తో, ఫ్రెండ్స్ అని అనొద్దు, ఫ్యామిలీలానే వీళ్ళు మాకు ఇక్కడ. ఎందుకంటే ఈ కెనడాలో ఎక్కువ మన రిలేటివ్స్ ఉండరు కాబట్టి వీళ్ళే ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము. సో ఇలా ఫన్ గేమ్స్ అండ్ లాట్స్ ఆఫ్ జాయ్తో మేము ఇలా ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ ద వీడియో. ఇప్పుడు మేము ఆడే గేమ్ వచ్చి ఇలా పిరమిడ్స్ పెట్టాలి గ్లాసెస్తో, అండ్ దానిపైన బాల్ పెట్టి వాటిని ఆ బాల్ కింద పడకుండా మనం మొత్తం క్లోజ్ చేయాలి. స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క గ్లాస్ని వెయిట్ చేసుకుంటూ రావాలి. సో కింద పడిపోయిన వాళ్ళు అవుట్ గేమ్ నుండి. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇలాంటి గేమ్స్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆల్ ఆర్ వర్కింగ్ ఉమెన్స్ యాజ్ వెల్. ఈవెన్ ఆల్ లుక్ ఆఫ్టర్ దేర్ కిడ్స్ అండ్ హోమ్. ఎవ్రీ ఉమెన్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. It doesn't matter you're working or not. Everyone has special talent. Don't underestimate yourself. Be positive and healthy. ఏం చెప్పాలి? ఉమెన్స్ డే అసలు ఎందుకు జరపాలి, అసలు జరపాలో వద్దా? రోజు ఉమెన్స్ డే మాకు, ఈ రోజనే ఏం లేదు. కాకపోతే కొంచెం ఉమెన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి, సో అంటే అందరికీ ఏదో అంటే అందరూ చాలా రోల్స్ ప్లే చేస్తారు. బట్ ఎవ్రీవన్ ప్రతి సో అందుకని ఐ ఫీల్ లైక్ ఉమెన్స్ డే కూడా ఉండాలి. అండ్ అలాగే మెన్స్ డే, ప్రతి ఒక్కరికి డేస్ దిస్ డే హ్యాపీ డే. మా వైఫ్ నా లైఫ్ లో వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నన్ను సపోర్ట్ చేస్తుంది, నేను సపోర్ట్ చేస్తాను. అందరు వైఫ్స్ ని సపోర్ట్ చేయాలి, ఉమెన్స్ ని బాగా ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ. ఆ వైఫ్ ఎల్లప్పుడు నాకు సపోర్ట్ చేస్తే నాకు బ్యాక్ బోన్ గా నిలబడుతుంటుంది ప్రతి విషయంలోనూ. నేనున్నాను, పద ముందుకు వెళ్దాము అని. ఓకే, ఎక్కడికైనా సరే, ఎక్కడికైనా ఓకేనా? సో అందరికి హ్యాపీ విమెన్స్ డే. మా వైఫ్ అనుజ నాకు అన్ని విషయాల్లో సపోర్టివ్ గా ఉంటుంది. అంతే, హ్యాపీ ఉమెన్స్ డే. మనకి ఎక్స్ప్రెస్ చేయలేము అది. సో మా ఆవిడ మీద నేను చెప్పలేను. సో చెప్పలేనంత ప్రేమ. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, మా వైఫ్ తను ఆరోగ్యంగా ఉంటా, మాకు కూడా ఆరోగ్యంగా పెడుతూ బాగా తీసుకుంటుంది మమ్మల్ని. థ్యాంక్ యూ. ఉమెన్స్ డే ఉండాలి అనుకుంటున్నారా? ఎందుకు కావాలి? ఉమెన్స్ డే ఉండాలి ఎందుకంటే మెన్స్ అండ్ ఉమెన్స్ ఆర్ ఈక్వల్. సో మెన్స్ కి డే ఉన్నట్టు ఉమెన్స్ కి కూడా ఉండాలి. అట్లానే అన్ని రంగాల్లోనూ ఉమెన్స్ కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి మనం వాటిని రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఉమెన్ కి అది ఉమెన్స్ డే. మా ఆయన నన్ను చాలా బాగా ప్రోత్సహిస్తారు, దేంట్లో అయినా సపోర్ట్ బాగా చేస్తాడు. సో ఇది తెలంగాణ ప్రభుత్వం ఓన్లీ మహిళలకు మాత్రమే ఫ్రీ బస్ ఇచ్చింది కదా, మరి మెన్స్ కి లేదు. దాని గురించి మీరు ఏం అది కాదు అంటే ఇప్పుడు ఉమెన్స్ కి సేఫ్టీ ఫస్ట్ థింగ్. ఉమెన్స్ కి సేఫ్టీ లేదు, చాలా మనం చూస్తున్నాము. సో సేఫ్టీ లేదు ఫస్ట్ థింగ్ ఒకటి. ఇంకొకటి వచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలి. మన దేశంలో కొంచెం తక్కువ ఉన్నారు, వాళ్ళని ఇంకా కొంచెం ప్రోత్సహిస్తున్నారు. సో అందుకని అదొక స్కీమ్ లాగా పెట్టాలి. ఇట్స్ నాట్ మెన్స్ కి లేదు ఉమెన్స్ కే ఉన్నది అలా కాదు. ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అలాంటి స్కీమ్స్ పెట్టారు అని నేను అనుకుంటున్నాను. మా వైఫ్ కి చేసుకున్నందుకు నేను చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.
నేను సొరకాయ పులుసు తెచ్చా. ఏం తెచ్చావు? జీడిపప్పు పులిహోర. వావ్, బగారా రైస్ తీసుకొచ్చా. వెరీ నైస్. నేను చికెన్ కర్రీ తీసుకొచ్చా. వావ్, నేను నూడిల్స్ తీసుకొచ్చా. నైస్. ఈ ఫుడ్స్ అన్నీ చూడ్డానికే కాదు, టేస్ట్ వైజ్ కూడా చాలా ఎమ్మీగా ఉన్నాయి. అందరూ చాలా ఓపిక్గా చేసుకొని వచ్చారు. ఈవెన్ మా అందరి హస్బెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు కుకింగ్లో. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నేనే చేశాను. ఏంటంటే సో ఫస్ట్ లో ఉండేసారు చికెన్ కర్రీ చికెన్ మొత్తం $100 అయింది. 2 లెవర్లు ఎక్స్ట్రా మళ్ళీ వేసుకున్నారా? నీకేం శైలు వైట్ రైస్ బాగుందా? చాలా బాగుంది. ప్యూర్ వైట్ కలర్ లో సూపర్. ప్లేట్సా? మేము మేబీ ప్లేట్ వల్ల వైట్ రైస్ కి టేస్ట్ వచ్చినట్టుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. కన్నా ఈ ప్లేట్సే బాగున్నాయి. ఓ థ్యాంక్ యూ అండి. నేనే చేసా అన్ని. మీరు గెస్ట్లు అన్నమాట అందరూ. అవునా కదా? నోట్ కొంచెం స్ట్రాంగ్ గా చెప్పండి. కాదు కాదు స్టార్ మైల్ నువ్వే బ్రో. వదిలే అమ్మాయిని తీసుకో. 5 సంవత్సరాలు ఇంకా డబ్బులు ఇంకా పడితాలండి ఇంటికి వెళ్ళాకుంది. ఛార్జింగ్ అయిపోయి కాదు కాదని చెప్పాలి. మాడినా సైలన్న మీ దూరం రా. అదే కేక్ రే సైవా కేక్. హాయ్ గాయ్స్, అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ విహు. ఓకే థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు థ్యాంక్ యూ. ప్రమోషన్స్ బాగా ఇస్తున్నారు.